నమస్తే. దిస్ ఈజ్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ వాళ్ళకి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ మీటింగ్ లోని ఏదైతే ఇప్పుడు పోలీసు అధికారులకి సంబంధించి, అలాగే రాష్ట్రం యొక్క భద్రతా విషయానికి సంబంధించి ప్రస్తుతానికైతే కట్టుదిట్టమైన భద్రతల మధ్య రాష్ట్రం ఉన్నది. అంటే సేఫ్ జోన్ లో ఉంది. మరింత భద్రతగా వ్యవహరించాలి ప్రజల విషయంలో మీరందరూ కూడా నేను మాట్లాడుతూ ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనడం జరిగిందనమాట. శాఖలు అంటే హోం శాఖకి సంబంధించిన వాటిల్లోని పవన్ కళ్యాణ్ నేను చూసుకుంటాము అన్నట్లుగాని, అంటే ఏదున్నా కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని. సో అక్కడ అనిత గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే అదే అంటే హోంశాఖ పవన్ కళ్యాణా, లేకపోతే అసలు అనిత ఏం చూస్తున్నారు, మరి హోంశాఖను మరి పవన్ కళ్యాణ్కి ఇస్తారా? ఈ డిస్కషన్స్ వస్తున్నాయి. అసలు అంటే ఏం జరుగుతుంది అనేది కొంత కన్ఫ్యూజన్ ఉంది. మీరేమంటారు? అసలు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజన్ ఏం లేదు అక్కడ. అక్కడ అనిత గారికి ఇచ్చింది లా అండ్ ఆర్డర్ ఇచ్చారు. అంతర్గత భద్రతా వ్యవహారాలు అట్లా ఒకటి. హోమ్ అంటే కేవలం లా అండ్ ఆర్డరే కాదు, దానిలో చాలా ఉంటాయి. దాంట్లో కొన్ని విభాగాలు మాత్రమే అనిత గారికి ఇచ్చారు. మిగతావి సీఎం గారే అట్టు పెట్టుకున్నారు. అట్టు పెట్టుకుని అందుకే ఆ ప్రకారంగానే మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన, ఎవరు చేసినా సరే మహిళలకి హోంశాఖ ఇచ్చినట్లే ఇచ్చి వాటిలో కొన్ని మాత్రమే, కొన్ని విధులే ఇస్తారు, కొన్ని విధి విధానాలే ఇస్తారు, మిగతా ఇవ్వరు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ హోమ్ మినిస్ట్రీ ఇవ్వలేదు. కాబట్టి ఏంటి అంటే ఆవిడ పరిధులేంటో, ఆవిడ పరిమితులేంటో ఆవిడకి తెలుసు. వీళ్ళు ఏం అట్టు పెట్టుకున్నారో వీళ్ళకి తెలుసు. దాని ప్రకారమే వీళ్ళు యాక్ట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడన్నా అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఈ వ్యవహారాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటది. సరే, ఏది ఏమైనప్పటికీ ఆవిడ మంత్రా కాదా అనేది ఇక్కడ ముఖ్యం. హోమ్ మినిస్టర్ అవునా కాదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అన్ని విభాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఇప్పుడు ఏ పార్టీదైనా సరే వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో మనం ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. అనిత గారికి ఇవ్వకపోవటం వల్ల ఆ రాష్ట్రంలో ఏం నష్టం జరుగుతుంది అనేది మాట్లాడాలి తప్పితే అనిత గారికి ఎందుకు ఇవ్వలేదని మనం మాట్లాడే హక్కు మనకు లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే వాళ్ళ శాఖలు ఉన్నాయో ఆ శాఖల వరకు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేదే మనం మాట్లాడగలుగుతాం. ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ లో ఈ ఊహాగానానికి ముగ్గురు ఉన్నారు. ఏదైనా నేను పవన్ కళ్యాణ్ చూసుకుంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనడం, ఈ రూమర్స్ అన్నిటికీ ఆస్కారం వచ్చింది. అసలు అక్కడ మీటింగ్ ఏం జరిగింది అనేది మనం చూసుకోవాలి. మీటింగ్ లో ఏంటి, కానిస్టేబుల్ అని నియామక పత్రాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఎక్కడా విఘాతం కలగటానికి వీల్లేదు, భద్రత విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ఈ భద్రతల్లో మేము వైఫల్యం చెందితే గనక మనకి పెట్టుబడులు రావు, ఈ భద్రత వైఫల్యం చెందకోకుండా ఉండటానికి, ఈ భద్రత శాంతి భద్రతలు బాగుండటానికి ఎవరికి వీలైన సహాయ సహకారాలు వాళ్ళు అందించాల్సిందే, ఇది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాల్సిందే, ఆ బాధ్యత ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా మీద కూడా చాలా ఎక్కువ ఉంది అన్నట్టు మాట్లాడారు. మాట్లాడి అలాగే ఏ పోలీస్ అధికారులైనా సరే బెదిరింపు ధోరణులకి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఎవరైనా కాస్త బడాబాబులు ఎవరైనా సరే పోలీసుల జోలికి వచ్చినా గానీ, పోలీసుల అధికారులని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే గానీ సహించేది లేదు, మేము ఉపేక్షించము. అలాగే మీరు ఎక్కడున్నా పట్టుకొస్తాము, పాతాళంలో ఉన్నా పట్టుకొస్తాము, లేదు అనుకుంటే హిరణ్యకశిపుడు స్టోరీ లాగా రాత్రి కాదు పగలు కాదు, భూమి కాదు ఆకాశం కాదు, నేల కాదు నిప్పు కాదు అన్నట్లుగా ఎక్కడున్నా నేను పట్టుకొస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం విన్నాం మనం. నేను వచ్చాక అందరి సంగతి చెప్తానని అది కూడా మెన్షన్ చేసి, అది ఇట్లాంటివన్నీ ఎవరు మాట్లాడినా, పాత సీఎంలు మాట్లాడినా లేదా కొత్త ప్రజాప్రతినిధులు మాట్లాడినా, ఎవ్వరు మాట్లాడినా ఒప్పుకునేది లేదు. మేము ఇట్లాంటి వాటన్నిటికీ చాలా దూరంగా శాంతి భద్రతల విషయంలో మేము చాలా జాగరూకత వహిస్తున్నాము. ఎందుకంటే ఇది అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి అని చెప్పి ఆయనకు సంబంధించిన వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు చెప్పే విషయంలో ఆయన చాలా ఏమనాలి, చాలా ఒకంత దూకుడుగానే మాట్లాడాడని చెప్పుకోవచ్చు. సరే,
వాళ్ళు అధికారంలో ఉన్నారండి. ఆయన ఏమి నేను ఎవరినన్నా భూస్థాపితం చేస్తానని అనలేదు కదా. అసాంఘిక శక్తుల్ని ఉత్సాహంగా ఒక ఇది స్టేట్మెంట్ అసాంఘిక శక్తుల్నే భూస్థాపితం చేస్తానన్నారు కాబట్టి మనం ఆయన మాట్లాడిన దాంట్లో మనం పెద్దగా విభేదించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఏ రాష్ట్రంలో అయినా వాతావరణం బాగుందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, శాంతి భద్రతలు ఉన్నాయా లేదా, ఇలా అన్ని చూసుకుంటారు. పెట్టుబడులు రావాలన్నా, వేరే ప్రాంతాల నుంచి ఉద్యోగులు వచ్చి ఉద్యోగాలు చేయాలి అన్నా ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఏదో మెట్రోపాలిటన్ సిటీ లాగా ఉంది. ఇక్కడికి ఉద్యోగం అనగానే ఇక్కడ చదువులు ఉంటాయి, ఆరోగ్యం హాస్పిటల్స్ ఉంటాయి, అలాగే వాతావరణం బాగుంటది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటది, ఇవన్నీ చూసుకుంటారు. అలాగే ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది ఏమీ తప్పు కాదు. పైగా హోమ్ మినిస్టర్ ని మారుస్తారు అనే ఊహాగానాలు కూడా అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, వాళ్ళ మంత్రివర్గ సమావేశంలో ఏమి నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. అంటే గతంలో కూడా ఏదో మీటింగ్ లో అనుకుంటాను ఆయన అయితే అని చెప్పేసి ఏదో ఒక అనౌన్స్మెంట్ అన్నారు ఒక దీనిలోని అన్నప్పుడు బాగానే చొరకలు పెట్టాం. మీ మంత్రి శాఖలు ఏంటో చూసుకో బాబు, వాటి వరకు నువ్వు ఉంటే చాలు, అన్ని శాఖల్లో నువ్వు కాళ్ళు వేళ్ళు పెట్టక్కర్లేదు అని చెప్పి మాట్లాడాం. అవును. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా ఒక వేదిక మీద ఒక ఫంక్షన్ లో మాట్లాడారు కాబట్టి, ఆయన కూడా వన్ ఆఫ్ ది గెస్ట్ గా వచ్చారు కాబట్టి, ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడారు కాబట్టి మనం ఏం కాదు, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తప్పుపడతా మాట్లాడితే మనం మాట్లాడతాం గాని, మా మంత్రివర్గం ఇలా పనిచేస్తుంది అని ఆయన డిప్యూటీ సీఎం గా అర్థం లేదు. మనం ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా రంధ్రాన్వేషణకు అలవాటు పడిపోయాం, ట్రోలింగ్ అలవాటు పడిపోయాం. అందుకని ప్రతి దాంట్లోంచి ఏదో తీయాలి, ఏదో పీకి పాకం పెట్టాలి అనుకుంటున్నాం. అవన్నీ కాదు. ఇవి నిజంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా, రేపొద్దున వీళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళినా గానీ వీళ్ళు సమన్వయంతో పని చేసుకుంటారు అనేది. అప్పుడు వీళ్ళైనా ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు అధికారులను తిట్టడం కావచ్చు, మీ సంగతి అది చేస్తాం కావచ్చు, ఇది చేస్తాం కావచ్చు అని మాట్లాడడం చాలా తప్పు. నర్మగర్భంగా మాట్లాడిన రెడ్ బుక్ విషయాన్నే వీళ్ళు అసలు పదే మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఏదో అన్యాపదేశంగా మాట్లాడిన దానికే ఇంత పెడార్థాలు తీస్తున్నారు. అసలు మీరు ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా, అసలు మిమ్మల్ని ఏమనాలి? అందుకని ఈ ఊహాగానాలన్నీ అనవసరము. ఒకవేళ మారిస్తే కూడా వాళ్ళకి అది ఆ ప్రభుత్వం ఇష్టం. వాళ్ళకి పడతారు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. రిజల్ట్ వస్తుందా లేదనేది అంతే. ప్రజలకి ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎవరున్నారని ఇది కాదు మ్యాటర్. నైస్, థ్యాంక్ యూ.